తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బాబు, ఇంత పొద్దుకే వరకు ఆ పొలం పనులు పనిలో దిగితే పొద్దు తెలియదమ్మా. ఎంత పని అయితే మాత్రం వేళకు అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? రైతు ఆరోగ్యం పండే పంటను బట్టి గాని తినే తిండిని బట్టి ఉండదమ్మా. కనుకనే పచ్చడి మెతుకులు తినైనా బంజర్ను బంగారు భూమిగా మార్చి పసిడి పంటలు పండించగలుగుతున్నాడు రైతు. రైతుకు భూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. పొద భోజనానికి. అమ్మ కొడుకంటే ఎంత గారాబమో. ఇందాక నుంచి నేను ఎంత అడుగుతున్నా అన్నం పెట్టమంటే పెట్టలేదు గాని ఇప్పుడు వచ్చి నా అన్నయ్యని పిలిచి మరీ పెడుతోంది. ఏమ్మా చెల్లెమ్మకు ముందే వడ్డించిపోయావా? దాని అల్లరే గాని పెడితే మాత్రం నువ్వు రాకుండా తింటుందా? అన్నయ్య భోంచేద్దాం. ఏమిటి చందారావు గారు పొద్దున్నే పాదాల మీద పూలేస్తున్నారు? అబ్బాయి ఇవాళ చాలా మంచి రోజు, నీ నుంచి ఓ మాట తీసుకుందామని వచ్చాను. పాదాల మీద మల్లెపూలు ఏమిటయా, రేపు కాలం కలిసి వస్తే నెత్తి మీద బంగారం అభిషేకం చేయించేస్తాను. సంగతి ఏమిటో చెప్పండి. చొక్కారావు అధ్యక్ష, చదువు. సిరిపురం గ్రామ ఓటర్లైన సమస్తమైన వార్లకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, స్వాతంత్ర సమర సింధు మన సిరిపురం ప్రజా బంధు శ్రీ శ్రీ చంద్రరావు గారు ఈసారైనా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాబోయే ప్రెసిడెంట్ గా గుర్తించవలసిందిగా ఓటర్ మహాశైలను అర్థిస్తున్నాను. అర్థమైందా? అర్థం కాకే పాతపాటేగా ప్రతిసారి మీరు నిలబట్టడం వాళ్ళు ఒడగొట్టడం. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అలనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగళ్లాడించి వాళ్ళ కరగ తుపాకులకు గుండెలు ఎదురొడ్డిన మహావీరుణ్ణి నేను. గాంధీ గారి పిలుపు విని ఈ సిరిపురం గ్రామం నుంచి వెళ్లి స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లిన తొలి దేశభక్తుణ్ణి నేను. మొత్తం దేశానికి గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈ సిరిపురం గ్రామానికి నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చాను. అలనాడు నేను జైల్లో బిగబెట్టిన ఊపిరి ఈనాడు గ్రామస్తులంతా పీలుస్తున్న గాలి. అలాంటి నన్ను ఎందుకు ఓడించినట్టు చెప్పు. నిజమైన స్వాతంత్ర యోధులు పీకిన రైలు పట్టాలు మీరు దొంగతనంగా అమ్ముకోబోయి పట్టుబడి జైలుకి వెళ్లారని ప్రజల నమ్మకం. వాళ్ళ అవివేకం, మూర్ఖత్వం. జైలుకి వెళ్ళినట్టు నా దగ్గర సర్టిఫికేట్ ఉందా బాయ్? కావాలంటే చూపిస్తాం. మీరు జైలుకి వెళ్ళలేదని వాళ్ళు అంటలేదే. దొంగతనం చేసి జైలుకి వెళ్ళి రాజకీయ బాధితుడిగా దొంగ సర్టిఫికెట్ పుట్టించి 5 ఎకరాలు కొట్టేశారని వాళ్ళు అంటున్నారు. చిచిచ్చి, ఈ గ్రామస్తుల్ని నేను క్షమించాలి తప్ప భగవంతుడు కూడా క్షమించలేడు. అబ్బాయ్, ఈ ఊళ్ళో యువతరానికి నువ్వు నాయకుడివి, నీ సహకారం నాకు కావాలి. మాటి ఇప్పుడు మాటిస్తే మాత్రం అప్పుడు నిలబడతానన్న నమ్మకం ఏమిటి? అమ్మమ్మ, నువ్వు నిలబడతావు. ఎంచేతంటే ఈ సిరిపురం గ్రామంలో శ్రీరామచంద్రుడికి ఉన్నంత హిస్టరీ ఉంది నీకు. నీ సవితల్లిని ఆవిడ సంతానాన్ని కూడా అసలు వాళ్ళకంటే ఎక్కువగా నెత్తిన పెట్టి పూజిస్తున్నావు. నువ్వు మాటిస్తే తప్పవు. మాటి. ఈ పొగడ్తలకేం గాని అవతల కాసులవి కూడా నిలబడతారంట. అదేమిటో చూడండి. ఏమిటి కాసులే? వడ్డీ వ్యాపారి. నా అంత హిస్టరీ ఉన్నవాడితో కాకి గూళ్ళు ఎక్కడున్నా పొడుచుకు తినే ఆ కాసులేగాడు పోటీ. అన్నారు ఇవాళ ఇన్ని కట్టెలు పట్టుకొచ్చారేంటి? 10 కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పుల్లలకేం కరువురా? కాకులేం పచ్చగా ఉండవు, నల్లగా ఉంటాయి. ఏడ్చేగానే ఇవాళ ఏం తెచ్చావురా? పేడ పట్టుకొచ్చాను, పిడకలేస్తున్నాను. ఏంటి ఈ పేడంతా నువ్వు తెచ్చిందే? 10 కాలాల పాటు పక్కింటి ఆవులు పచ్చగా ఉండాలే గాని పేడక్కర వింటానా? ఏ రోయ్, నువ్వు కూడా మాటలు మరి నేర్చావురా? నీ కొడుకునే కదా. అమ్మా, సరే గాని ఇదిగో ఆ పుల్లలు తగలబెట్టి వంట చేయి. ఏంటి మొత్తం నీ వేళ తగలబెట్టావు? 4 రోజులు రావాలి. ఒబ్బడిగా వాడు ఒబ్బిడే. ఒక్క 100 రూపాయలు నాకు సాయం చేసి వెళ్తాను. నేను సాయం చేయడానికి కాదు, వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం. తాగట్టు పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు? నా కాడే ఉంది బాబు. ఊరు వెంకట సుబ్బమ్మ, నీ దొడ్లో ఒక ఆవు ఉంది, తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు. 100 రూపాయలు ఇస్తా. దాని పాలు అమ్ముకుని ఇప్పుడు ఇంట్లో అందరం ఒక్కడి గంజి తాగుతున్నాం బాబు. సరే, డబ్బిస్తాను. 1 నెల గడువు ఇస్తాను. 1 రోజు ఆలస్యమైందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది. సరేనా? సరే బాబు. ఇదిగో 100. ఇదేంటి బాబు గారు, 80 కదండి. ఆ 20 వడ్డీ. అదేగా వ్యాపారం తల్లి. వెళ్ళు, వెళ్ళి నెలల తర్వాత మళ్ళీ ఆవుతోరా. నాన్నారు ఇది అట్టు. రే నాయనా, ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావురా? నే కొట్టుకొచ్చినవి కాదు, పొలం తీసుకొచ్చారు కదా, అందులో గుడ్లుంటే అట్టేశాను. ఏమిటి కాకుగుడ్లతోట? కొడుగుడ్లు కావా?
కాకులతో హట్టేస్తావా? ఏంటన్నయ్య ఏం జరిగింది? కాకుగుడ్డు అట్టి తిన్నారు. అయితే ఇంకా కాకిగూళ్ళు పడగొట్టే అలవాటు మానలేదన్నమాట. సరేలే నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్నయ్య అవస్థ? 4 కట్లు కొనుక్కుంటే పోయేది కదా. ఏమిటి 10 గూళ్ళు పడగొడితే మన అవసరం తీరిపోద్ది, దానికి 10 రూపాయలు ఇచ్చి పొరలు కొనమంటావా? డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు. చేసిన పాపం అనుభవించక తప్పదు. రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి. అట్లు దారులు దారులు అలాగే మండిపోతున్నాయి. నీకు తెలవేటి? అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క తీసుకో అమ్మా. అలాగేనమ్మా. అయ్యో నమస్కారం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి, నాకు ఆనందంగా ఉంటుంది. అయ్యా అయ్యా తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి. ఒరే చొక్కారావు, నిన్న అట్లు మరీ దళసరైపోయాయి. వేళ కాస్త పలచగా 2 పెసర, 4 మినప, ఉల్లి, జీలకర్ర జాస్తి. అయ్యా అయ్యా నేనేమన్నా 4 రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా? ఎత్తున కొట్టేసి పోవాలా? ఇప్పటికే 5 తోకలా పెరిగిపోయింది మీ ఖాతా. కాని డబ్బు చేతికి ఇవ్వలేదు. దూరమా, నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు. మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ ని. నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించాను, అయ్యా అయ్యా ఈ పాట పీకించాను. బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి, ఎయిర్ కండిషన్ చేయించి, సోఫాలు వేయించి, ఫ్యాన్లు వేయించి, నిన్ను క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను. పట్టిది అన్ని ఎలక్షన్ మాటలు. నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి తటుకలో పడేస్తాడు ఈయన. వసులయ్య నోర్మై, వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా? అమ్మని అమ్మ, పొద్దున్న వాటలంతా ఫిలప్ అయిపోయింది. పెద్ద మనుషులంతా వచ్చారు అట్లు తినడానికి. రే అబ్బాయ్, నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకో. నువ్వు పొద్దునే వస్తావు నాకేం తెలుసు. ఇక స్వరమ్మ ఓ 1/2 డజన్ అట్లే. నేత్తే అయినా నేర్తానే. ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్ర, నువ్వు అక్కడే తక్కువ. నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావా? పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అయినట్టుగా కాసులు ఇస్తాడు. ఎవరు? నేనా? ఇవ్వా? ఇదిగో అబ్బాయ్, ఇవాళ ఊరు నుంచి పద్మ వస్తుంది. కాస్త ఈ వాలకంలో కనపడ్డావంటే పెళ్లి చేసుకో సరికదా, మొహం మీద ఉమ్మేస్తుంది. కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని ఇంకా శుభ్రంగా కనపడు. రవిబాబు తమరా ఉండండి, బండి వెనక్కి తీస్తాను. ఆగు వెంకయ్య, మన ఎందుకు వెనక్కెళ్ళాలి? మన గుర్రం మెళ్ళలో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొల్చాయా వినకుండా బండి తోలుకు రావడానికి? ఆవిడ గారి గుర్రం మెళ్ళలో 1 గంట ఉంటే నా జోడెడ్లకి బోలెడనే మొవలు గంటలు ఉన్నాయి. వెంకన్న, మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొలిచాయా? బాబు, ఇద్దరు అయినాళ్ళు, మీ ఇద్దరికి ఏంటితా కదా, పోనీ మీరైనా వెనక్కి వెళ్ళండి. రే వెంకన్న, మన ఎద్దులకి వెనకడుగు వేసే అలవాటు లేదు. అమ్మాయి గారు, అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను గాని నా బండిని మాత్రం వెనక్కు తీను. రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు. ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో. నాకే హాయిగా చద్దనం తినొచ్చాను. రోజంతా ఇక్కడే పడుకుంటాను. ఇదిగానే ఉందా? తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు. వడ్డించమైన లడ్లు. చాలు చాలు చాలు. ఏమిటండి ధర్మారావు గారు, ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చేవాళ్ళమే కదా. అలా అనకండి. ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది. ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా భోంచేయవలసిందే. అంతే కదా, ఆయన చేతికి ఎముక లేదు, ఇంటికి తలుపు లేదు. ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి కడిగి వెళ్ళవలసిందే, అది రూలు. ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి. ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి, ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. మరి మన సందా కార్యక్రమం భోజనాలు అయ్యాక. బాబు, నువ్వు కూడా భోంచే. చెప్తాం. నానా నానా, ఏమిటమ్మా, ఏమిటా హడావుడి?
ఓ పొగరుబోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మని అమ్మ, నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బతడమా? వాడెవడో చెప్పు పద్మ, వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన చిన్ననాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అవహరించావు గానీ నువ్వు చేసిచ్చిన పని ఏమిటి, ఇక్కడ రావటం ఏమిటి? చంద్రం, వస్తున్నా. వాడి అవతారం చూడు. ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఒరే అబ్బాయి, ఏంట్రా ఇది? ఇంటికి మన వెళ్దాం పద. పెళ్లి విషయం మాట్లాడదుగా. అలాగే మాట్లాడదాం పద. పద్మ, మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఆహాహాహా. ఈ కాయలు దేశానివే కాదండి, అందుకే 10 పట్టుకుపోతున్నా. అలాగే తీసుకెళ్ళు. ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు? అదే నాన్న. మన రవిబాబాయ్ గారు. ఓహోహో, మన రవిబాబా. సరే సరే, నేను ఇంకా ఎవరు అనుకున్నాను. ఏయ్, నువ్వా? ఛీ, నా చేపట్టుకోవటానికి నీకెంత ధైర్యం? నా తోటలో పూలు కోయటానికి నీకెంత ధైర్యం? పూలు కోయటానికి ధైర్యం ఎందుకు? ఇదేమైనా పుల్లి నోట్లో చేపెట్టడమా? అందంగా కనిపించాయి కోసాను. అందంగా కనిపిస్తున్నావు, నీ బుగ్గగిలితే నువ్వు ఊరుకుంటావా? చంప చళ్ళు అనిపిస్తాను. పుల్లెమ్మ, నీ బుగ్గలు నీకెంతో, నా తోటలో మొగ్గలు నాకంతే. అన్నయ్య, పువ్వులే కదా, కోసుకునివ్వు. ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా. ఇదిగో, అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కావాలంటే ఈ తోటని కొనేస్తాను. అలాగా? మొన్న రోడ్ను కొన్నావు, ఇవాళ తోటను కొంటున్నావు, రేపు ఊరినే కొంటానంటావు. నేను తలుచుకుంటే కొండ మీద కోతిని కొంటాను. అదే నీకు కరెక్ట్. ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు. చిప్పే. చెల్లెమ్మా, కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి. లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది. అలాగే అన్నయ్య. ఓ నువ్వా? లేకపోతే ఇంకెవరు అనుకున్నావయ్యా? ఏ విధమైన అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి అదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను విధవనా? లేకపోతే నేను అదవనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ, అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకు ఇవ్వ? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయిపోయా, నాకు కావాల్సింది డబ్బు. అందుకేగా. అందుకేగా. సరే, ఈ వేళ నుంచి నా బాకీ వసూలు చేయి. 100కి 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బుర్రంటే నీదే కాసులయ్యా. సరే, అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోణికేసి అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా? అంతే, వదిలేసేయ్. ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కితే గానీ లోపల వేడెక్కుదయ్యా. ఆ, కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముని అమ్మ, ఏ సస్సు కట్టుపోతావేటయ్యా సంపాదించిందంతాను? సరే, తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోస్బాబుని పెట్టాడు, డోస్బాబుని పెడితే సరిపోయింది. వద్దు బాబు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటున్నాను బాబు. ఈ ఆవు లేకపోతే ఆ పసు బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటే బాబు, కొన్నాళ్ళు గడువు పెట్టు బాబు. ఆసులు ఇచ్చినా కూడా నేనే నా కమిషన్ బాబు. బాబు వద్దు బాబు. అరే, కార్యసాధకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. అమ్మ నీ అమ్మ, ఏమిటయ్యా తెగపోడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బాయి అదేం కదా, జేబులో చిల్లరలేక. నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో, నీకిస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా, ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నువ్వు కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకు 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తోలుకెళ్ళవయ్యా. నువ్వు నోరమివా? నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకేం తెలుసు? రవి, నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టి ఆవును తొలుగుపో. అమ్మని అమ్మ, గొప్ప బెరగాడివయ్యా నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది. అది మార్చక్కర్లేదు. ఇదిగో, నువ్వు మధ్యలో ఏలెట్టుందని నీకు చెప్పానా? పక్క తప్ప. ఇదిగో రవి, ఆవుతో పాటు దోండు కూడా తొలగిపోయి 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నమాట. 1000 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గనయా? సరే, ఆ 1000 రూపాయలకి ఆవును నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని
మిగతా డబ్బా ఆవిడకి ఇచ్చేయి. ఏమిటి వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్నమాట. కాదు, న్యాయాన్ని ముందు ఉంచుకొచ్చాను. అమ్మని అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే. ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి భాగ్యం ఉందే, కట్టలేకపోతే ఆమె తోలు తెచ్చుకున్నాడు. తప్పేమిటి? ఎవరు మీరా? కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడేమిటి? సుబ్బమ్మ, నీ ఆవు నువ్వు తోలుకెళ్ళు. ఏంట్రా ఆగేది? రేయ్, నన్నే తోస్తారా నువ్వు? నీ రక్తం సారాలాగా తాగుతాను రా. ఏంటి అలా చూస్తారేంటి? కోతి బిగించి గొడవ దూకండి. దిగితే ఇద్దరు తలకాయలు పగులుతాయిరా. ఇప్పుడు కాదులే, మా నాన్న ప్రెసిడెంట్ అవునాయి అప్పుడు చెప్తాను ఈ పని. మీరు చేసిన మీరు మర్చిపోలేను బాబు. దాందే ఉంది కానీ ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి. అలాగే బాబు. ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంతకాలం అయింది. ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నాకు ఉండిపోవాలని ఉంది తులసి. మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మన బ్రతుకును పండించుకుందాం. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటున్నారు? రేపే నా ప్రయాణం. రేపేనా? అవును, లేకపోతే మనం కన్న కలలన్నీ కలలైపోతాయి. వద్దు మోహన్, నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు. కలిసే కాలం వచ్చినప్పుడే కలుద్దాం. అది ఎంతో దూరంలో లేదు. మోహన్. చెల్లెమ్మా, చెల్లెమ్మా, వస్తున్నానన్నయ్య. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. వస్తుంది పొలం నుంచి కాదు గనక పూలయ్యుండవు. మిఠాయి. మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయవా? అయితే చీర ఏంటుంది? చీర కాదమ్మా. అబ్బా, ముత్యాల హారం ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. కానీ రక్తం పంచుకు పుట్టిన దానాన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా, అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు. వాడు అసలు ఇల్లు, తల్లి, అన్న, చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలడమ్మా? అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు. రేపో మాపో ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది, ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ, హాస్యాన్ని కూడా మాటలొద్దు. జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా. కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడ నాకు మాత్రం సరదానా? కానీ మగవాడు తన కాలం మీద తను నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోనీ మా డాడీని అడిగి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం, క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి. కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశాల దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యు ఆర్ 100% కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవ్విస్తున్న గలిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దాం. నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా 1 లక్ష శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. డాడీ, అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అడగటం నేను కాదంటావునా? థ్యాంక్ యూ సార్. ఏ పద్మ, పద్మ, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమైనా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి? మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమైనా ఈ దారిని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా,
తప్పైపోయింది, క్షమించు. క్షమించాను గాని ఆ క్యారెల్లో ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కావాలంటే చూడు. అస్సరే గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనభోజనానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా, ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. అన్నవా? పందెం ఏది ఆ గారెలు? ఏమిటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమన్నా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని నీ కోసం మీ అమ్మగారు చేసిన గారెలు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే పో. అగాగు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా? నిన్నేమన్నా ఇటు? నేనే పెడతాను. సరే, మంచి ఆకలి మీద ఉన్నాను రాని. మీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గార్లే కాదు, మా అమ్ముడు నువ్వు ఏమైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్ముడిని గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రా ఓ మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్నమాట అసలు కథ. ఓ చిట్టిగారులు. రుచిగా ఉన్నాయి. నూనె ఉన్నాయి. ఎందుకు? నాకు తిక్కరేగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసాపిస్తా నవిలి పారేస్తాను. చూసావా తులసి, పంతేలా నేనే గెలిచాను. పందెమా? అవునన్నయ్య, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవురు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు ఈ మహాతల్లి చేసినవే. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలా? ఆ తాగుబోతు వెధవకి నా కూతుర్ని అడగడానికి నోరేలా వచ్చింది? అదేంటి బావా ఎంత చెడ్డ? వాడు నీ చెల్లెలు కొడుకు. తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లరి వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు. అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచిగా మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిందాన్ని కట్టబెట్టి అది ఎంత సుఖపడిందో కళ్ళని చూశాక ఇక కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేదు. కాదు, కొంచెం ఆలోచించు. గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను, రోజుని ఒక్కలాగే ఉండిపోవు. ఈవేళ ఉత్త ఓటర్గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు. అయ్యే రోజు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం ఓటర్ కూడా కాదు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉండదు. సర్లేవయ్యా, ఉపన్యాసం నువ్వు వెళ్ళి ఒకరికి వెళ్ళవయ్యా. నీకు వెళ్తాను, కానీ కొంచెం ఆలోచించు. చాలా ఆలోచించి చెప్పాను, పొమ్మంటున్నాగా. సరే వెళ్తాను, ఆలోచించు. ఇక్కడున్నావా? ఏమిటి బుల్లోడా, ఆకలిగా ఉందా? అవును పుల్లమ్మ, ఇప్పుడు దాకా కడుపుకే ఆకలైంది. ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది. మరింకే, అలా చూస్తూనే కడుపు నింపుకో. నేను ఈ క్యారీ ఖాళీ చేస్తాను. సంతోషించగానే కిందకు దిగు, ఇద్దరం కలిసి తిందాం. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కు. ఎలా దిగో చూస్తాను. దిగో. పద్మా, చచ్చాంపో, ఇక్కడికి కూడా దాపురించాడే. ఇప్పుడెలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి.
పద్మా అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డావేంటి బావా? అమ్మని అమ్మ నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గీగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాస్ చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో అదేమిటి బావా అలా అంటావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా, లేక ఒట్టి తాగుడు మాటలేనా? అమ్మని అమ్మ ఏడు పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకం కలలేదా? నా మీద నీకు నమ్మకాలు కాలంటే ఏం చేయమంటో చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దిగుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులో దూకమంటే దిగుతాను. అబ్బా అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే రాయిలాగా నిలబడాలి. ఏమిటి రాయిలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళు పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే పడుకున్నా అయితే పర్వాలేదు. పర్వాలేదు. చూడు బావా, ఈ చుట్టూ ఒక గిరి గీస్తాను, చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. ఏమిటి ఇంతేనా? నాకు ఇంకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు గీత తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. నిజం. సరే. ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా మాట మీద నిలబడతావు కదా? నీకు తెలియదు పద్మ, తాగిన వాడు ఎప్పుడూ నేల మీద నిలబడ్డావు, మాట మీదే నిలబడతాడు. చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా, పులొచ్చి ఎత్తుకెళ్ళినా, నిన్ను పులెత్తుపోతుంటే ఈ వీరుని నేను చూస్తానుకుంటానా? అయ్యో బావా మాట వరుస కన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఈ గిరి దాటి బయటికి రాకూడదు. దీని లోపలే ఉండి నీ ఆటపాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చెవులో పెట్టుకుని ఆనందించు. ఓడిపోయావు బావా, ఇక నీకు నాకు ప్రేమ లేదు, దోమ లేదు. పద్మ, నన్ను మోసం చేస్తావా? చూడు, వారం రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెళ్ళో మూడు ముళ్ళు వేయకపోతే నా పేరు బోసు బాబే కాదు. బోసా డోసా? డోసో బోసో నీకు తెలుస్తుందిలే. చూడు. సుశీల, నువ్వా? ఏమిటి ఇప్పుడు వచ్చావు? ఏమీ లేదండి, నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను. బిజినెస్ మీద తిరుగుతున్నాను. ఇంతకేమిటి విషయం? అనాథనైన నన్ను ఆదరించి తాళి కట్టి మీ దాన్ని చేసుకున్నారు. ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు. ఆ రహస్యాన్ని అయితే కడుపులో దాచుకోగలిగాను, కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది? దాచడానికి ఇందులో తప్పే ఉంది? కావచ్చు, కానీ ఈ సంగతి బయటపడితే నేనుంటున్న హాస్టల్లో భర్త ఉండి కూడా పతితని అపవాద పడాల్సి వస్తుంది. చచ్చా, అంత మాట రానిస్తానా? రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకెళ్తాను. చూడు, లోపల ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతుంది. త్వరగా బయలుదేరు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి, వెళ్ళొస్తాను. వెళ్దాం పద. ఏమిటి హడావిడి? హడావుడి కాదు, అర్జెంట్. మా నాన్నగారి సీరియస్గా ఉందని కబురు వచ్చింది, వెంటనే బయలుదేరాలి. మనం తర్వాత కలుద్దాం. మిస్టర్ సుధాకర్, నీకేదైనా వ్యాపారం చూస్తానన్నానుగా. ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పిచ్చేట్టు ఏర్పాటు చేశాను. నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. మెనీ థ్యాంక్స్ డాడీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను. గుడ్, నేనదే చెబుదాం అనుకున్నాను. సుధాకర్, అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో. అంత కర్మ నీకేం పట్టిందిరా? అవును, నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది? డాడీ, నువ్వు అన్నట్టు ఎంత వినా మట్టి తప్ప మైకా పడలేదు, అందుకని క్లోజ్ చేసి వచ్చేసాను. ఇప్పటికైనా తెలిసి వచ్చింది, చాలు. సుధాకర్, అవసరమైతే హరి సహాయం తీసుకో. అలాగే, కానీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను. దేనికి? డిపాజిట్ కొరకు కొంత డబ్బు కట్టాలిగా. దానికెందుకు ఇంటికి వెళ్ళావు? డాడీయే కట్టేస్తారుగా. నో రేఖ, ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి. పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా. సుధాకర్, సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ. అప్పు చేసి మొదలుపెట్టు, ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది. నో నో నో, దట్స్ వెరీ బ్యాడ్. సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధా బాధ్యతలు ఉండవు. సుధాకర్, నువ్వు అనుకున్నట్టే కానీ. థ్యాంక్ యూ సార్. నేను మీ ఊరికి వస్తాను. దేనికి? మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి. ఏ రాకూడదా? అబ్బే, రాకూడదని కాదు. కానుస్తావేటి? పల్లెటూరు చూసి చాలలేదు, నేను వస్తాను. ఓకే. త్వరగానే
ఏమిటి సూరమ్మా నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ్ళ నుంచోవాలా? నేను అప్పుడప్పుడు పోయి అక్కడ కూకండి అంటున్నా. అయితే మా అందరికి ఒక బింది ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? మీలా 5-6 మనుషులు కొంపలు అమ్మాయి తెల్లారు లేచిన రకాయతు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీద పడి సోరమ్మా పాలపొడి, సోరమ్మా యాపల, సోరమ్మా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా? అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను. ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతానన్నమాట. వాసులయ్య, తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు. ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను. ఈ సంచి నిండా అయ్యే. నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కార్చడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో ఇదిగో సూరమ్మ, నేను మగాని, మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే, ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం, నా సపోర్ట్ మీకు ఉంటది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేసుకోండి. తమ్ముడు, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. ఈ అమ్మాయి నా క్లాస్మేట్ రేఖ, ఆయన వాళ్ళ అన్నయ్య హరిబాబు. నమస్కారం. నమస్కారం అండి. బాబు, ఇదేనా రావడం? అవునమ్మా, హరి మా అమ్మ చెల్లి. నమస్కారం అండి. సరదాగా మీ ఊరు చూడ్డానికి వచ్చాం. అంతేగాని మమ్మల్ని చూడడానికి కాదన్నమాట. సుధాకర్, మీ చెల్లి చాలా మెతకన్నావు. మాటగారే. స్నేహితులతో వచ్చేటప్పుడు ముందుగానే ఉత్తరం రాయకూడదు. అనుకోకుండా బయలుదేరమ్మా. ఎలా బయలుదేరితేనే? మంచి సమయానికి వచ్చారు. ఏమిటన్నయ్య? రేపు మన ఊళ్ళో తిరణాలు జరగబోతుంది. బలే పల్లెటూరు తిరణాలంటే నాకు చాలా ఇష్టం. రండి, స్నానాలు చేసి భోంచెద్దురు గాని. రామ్మా. కమాన్ హరి. అవునన్నయ్య, మన డిపాజిట్ మాత్రం కడితే చాలు. ఇంతకాలం నీ చదువులకే డబ్బంతా ఖర్చు పెట్టాడు, ఇంకా వ్యాపారానికి ఎక్కడ తెచ్చిస్తాడు? పైగా ఈ శ్రావణ మాసంలో చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. చెల్లి పెళ్లి కుదిరినప్పుడు ఆలోచించవచ్చమ్మా, కానీ డబ్బు కట్టపోతే నేను నిరుద్యోగంగా కాళ్ళు ఇడ్చుకుంటూ తిరగాల్సిందే. అదేం కాదండి, మా నాన్నగారే డిపాజిట్ కూడా కడతానంటే కాదు కూడదని మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఆ తమ్ముడు వ్యాపారానికి డబ్బు ఇవ్వటం నాకు ఇబ్బంది ఏమిటమ్మా? పైగా నేనుండగా నా తమ్ముడికి ఎవరు డబ్బు సాయం అక్కర్లేదు. అలాగే సుధా, నువ్వు అడిగిన ట్యాపేలు తీసుకెడుతూ గాని. చాలా థ్యాంక్స్ అన్నయ్య. వెరీ గుడ్, అనుకున్న సాధించావు. ఇలాగే నీ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. అయితే రేపు పొద్దున్నే బయలుదేరుతాం. అలాగే. ఏమిటి నోరు తీపి చేస్తున్నావు? నీకు తీయని మాట చెప్దామని. ఏమిటో అది? నాకు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ వచ్చింది. అదేనా? అదేమిటి, నేను సబ్ ఇన్స్పెక్టర్ కావడం నీకు ఇష్టం లేదా? నువ్వెంత గొప్పవాడివైనా నా వాడివి కావడం అన్నదే నాకు గొప్ప మోహన్. ఇంకా మన పెళ్లికి వాయిదా పడితే ఏమవుతుంది? మా నాన్న మాట నేను ఎలాగో విన్ను, మీ అన్నయ్య నీ మాట కాదండు. నిజమే, అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమో అన్నయ్య అంటే నాకు అంతే ప్రేమ. ఒకవేళ అన్నయ్య మరో సంబంధం తెస్తే ఎదురు చెప్పలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సింది. అంత మాట నాకు తెలిసి నేను బ్రతికుండగా నిన్ను దూరం కానివ్వను.
జరుగుతోంది ఈ నాటకం. నువ్వెలాంటి కుటుంబంలో పుట్టావు, ఎలా పెరిగావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? వయసు వచ్చిన ఆడదానివి పరాయి మగవాడితో పరాచికాలు ఆడతావా? నేనే తప్పు చేయలేదమ్మా. తప్పు చేయలేదు. అమ్మా అమ్మా ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు బాబు, నా కడుపును పుట్టి ఇది తెచ్చిన తలవంపులకి నా కడుపు కోత. అందుకని బిడ్డల రహస్యాన్ని కడుపులో పెట్టుకుని పరిష్కరించుకోవాల్సిన తల్లివి నువ్వే ఇలా తొందరపడితే ఎలాగమ్మా? తొందరపడ్డం లేదు బాబు. తల్లిగా ఆడపిల్లని అదుపులో పెట్టుకుంటున్నాను. వయసు వచ్చే వరకేనమ్మా పిల్లలు మన మాట వినేది. ఆ తర్వాత మనసు మాటే తప్ప మన మాట వినరు. మనసు తెలుసుకోకుండా అదుపులో పెడితే అది మరో సమస్యకు దారితీస్తుంది. చెల్లెమ్మా, నీకు బంగారం లాంటి భర్తను చూసి పాడికుండ లాంటి సంసారానికి పంపాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు. నువ్వు అతను చేసుకుంటావా? నేను అతన్ని ప్రేమించాను. మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానన్నయ్య. ఈ మాట నాకు ముందే చెప్పుంటే ఇంతల్లరి జరిగేది కాదు కదమ్మా. నన్ను క్షమించనయ్యా. బాధపడకమ్మా. నువ్వు కోరుకున్న వాడితో నేను ఈ పెళ్లి వైభవంగా జరిపిస్తాను. ఏమిటి బాబు నువ్వు అనేది? పువ్వులా పెంచుకున్న బిడ్డని ఆ పిసినారింటి కోడలుగా పంపుతావా? మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా. అయినా ఆ ఇంటికేగా వెళ్ళేది. అది వాళ్ళ ఇంటికి వెళ్తే చేసేది సంసారం కాదు బాబు, ఆ పిసినారి కొంపలో ఊడిగం. ఎందుకు చేస్తుందమ్మా? మోహన్ మంచివాడు, చదువుకున్నవాడు. రేపు ఉద్యోగం వస్తే ఏ బస్తీలోనో కాపురం పెడతాడు గానీ ఈ కాసులో ఇంట్లో ఉంచడుగా. రేపే వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకొస్తాను. రవిబాబుతో సంబంధం అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే. ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా? కాకి చేత గౌరవిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. ఇంకా కాకులు ఎక్కడున్నాయి? నీ దెబ్బతో ఎప్పుడో పొరుగురు పారిపోయి. రేయ్, నువ్వు నోరు మూసుకుని లోపలికి పో. పొమ్మంటే పోతాం. చూడండి ధర్మారావు గారు, తటపటాయింపు దేనికయ్యా? తటపటాయింపు కాదండి. మరి పక్కూరు పరంధామయ్య గారు 1,50,000 ఇస్తానన్నారు. వనమూరు వెంకటరామయ్య గారు 2 లక్షలు ఇస్తానన్నారు. మరి నువ్వు అనేది ఏమిటయ్యా? లేదంటే నేను ఏమైనా ఒప్పుకున్నానా? అంత మాత్రానికి రవి సంబంధం నేను ఏమైనా కాదన్నానా? కాకపోతే నలుగురిలో గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా 1,00,000 రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే. కాసులయ్యా, నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా. వద్దు వద్దంటూనే చాలా ముద్దుగా అడిగా. ఇదిగో చూడు, రవి కొన్న ఆస్తిపాస్తులు ఏమిటో నీకు తెలుసు. తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో నీకు తెలుసు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాననుకున్నావు? రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలదు. కాసులయ్యా, మావయ్య, చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు. ఇక్కడ బేరమాటం వల్ల అభిమానాలు దెబ్బతింటాయా కానీ వేరే ప్రయోజనం ఉండదు. మీరు అడిగిన 1,00,000 ఇస్తాను. ముహూర్తం పెట్టించండి. హరి, నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా? నిజం సుధా, నేను మీ ఊరొచ్చి మీ చెల్లెలను చూసినప్పుడే ఆమె నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను. ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ప్రోనోట్ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు. కానీ ఇది పెళ్లి. 10 మందిలోనూ ఇచ్చిన మాట. అంటే 10 మంది కోసమే చెల్లి గొంతుకొస్తావా? ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాలా కక్కుర్తా? నాకు అలాంటి ఉద్దేశం ఏనాడూ లేదు. నేను నా మాట నా సుఖం అని ఏనాడూ ఆలోచించలేదు. కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను. మా నాన్న దృష్టి నీకు లేదు. మారుటన్నావు కనుకనే ఈ దారుణానికి దిగావు. తమ్ముడు, లేకపోతే నీ సొంత చెల్లెలే అయితే శ్రీమంతుల బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా? పొరపడుతున్నావు తమ్ముడు. ఈ నిర్ణయానికి కారణం నేను కాదు. తులసే తన మోహన్ని ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. ఈ విషయం నలుగురికి తెలియకముందే ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది. పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా? ఉగ్గుతారని మారం చేస్తే మానేస్తామా? పెళ్లి విషయంలో దాని ఇష్టాయిష్టాలేమిటి? మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు, కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల. మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి. అమ్మా, నువ్వు కూడా ఈ పెళ్లిని సమర్థిస్తున్నావా? మన తప్పు కానప్పుడు, మనం చేయగలిగిందేమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు. కాదు, మూర్ఖత్వం. దయచేసి నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ప్రేమ, బాధ్యత, పెద్దరికం పేరుతో పరాయి వాళ్ళు నా చెల్లి గొంతు కోయటానికే ప్రయత్నించకండి. ఎవరు ఆ పరాయి వాళ్ళు? దేవుడు లాంటి అన్నయ్యను పరాయివాడు అనడానికి నీకు నోరెట్లా వచ్చిందిరా? తండ్రి తర్వాత తండ్రంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయివాడా? రేయింపవాళ్ళు రెక్కలు విరుచుకుని చెల్లి పెళ్లికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊడ్చగలని నువ్వు రా పరాయివాడివి. ఆవేశపడకమ్మా. ఎంత కాదనుకున్నా పేగు ఎడమేనమ్మా. తమ్ముడన్న మాటలో తప్పు లేదు. తన ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది? వెర్రిగాని బాబు. తమ్ముడు, మారుటన్నయ్యుండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకోవటం నా తప్పే. క్షమించు. ఏది ఏమైనా నా చెల్లెలి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. అన్నయ్య, చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టద్దని చెప్పు.
ఓహో, అర్థమైంది. అయితే ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకులు అనమాట. అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు? నా ఆస్తి నాకు పంచమండి. తమ్ముడు, సుధాకర్, ఇప్పుడు ఆస్తి పంపకం. వద్దు తమ్ముడు, తొందరపడద్దు. చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారని అప్రదిష్ట తేవద్దు. నా మాట విను. నా మాట వినని వాళ్ళ మాట నేను వినను. నా మాట చెల్లని చోట ఒక్క క్షణం కూడా ఉండను. వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకాలు చేయించండి. ఇంకా నీకు ఈ ఆస్తిలో భాగం ఎక్కడిదిరా మధ్యవర్తుల్ని పిలిపించడానికి? నీ చదువులకి, సరదాలకి, వ్యాపారానికి చేసిన ఖర్చు నీ భాగానికి మించే ఉంటుంది. ఇక నీకు చిల్లి గవ్వ కూడా మేము ఇవ్వక్కర్లేదు. వెళ్ళరా, నా కళ్ళ నుంచి వెళ్ళిపో. ఉద్రేకపడకమ్మా. ఈ గొడవ నలుగురు వింటే నవ్విపోతారు. కన్న కొడుకే కడుపు మీద తన్ని పగపగ నవ్వుతుంటే ఇక నలుగురి నవ్వుతో నాకు పని ఏమిటి బాబు? పంపించే, వాడి ముఖం కూడా నేను చూడలేను. తమ్ముడు, ఇంటి పెద్దగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను. మన మధ్యన వేరే మధ్యవర్తులు ఎందుకు? నువ్వు అడిగినంత నీకు ఇస్తాను. కానీ నువ్వు ఎక్కడున్నా నీ క్షేమం కోరేవాళ్ళం మేము ఇక్కడ ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు. నాకు మీ చెల్లెల్ని చేసుకునే అదృష్టం లేదనుకుంటాను. బాధపడకు. కాదు హరి, దురదృష్టవంతురాలు నా చెల్లెలే. కలవారింట సుఖంగా ఉండాల్సింది. మా అన్నయ్య మూలంగానే. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి పని చేశావు. నీ మాటకి విలువని మీ అన్నయ్యతో తెగరింపులు చేసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాను. మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. భాగాలు చేసి అమ్మన్నా, అలాగే అమ్మి నీకు రావాల్సింది తీసుకొచ్చాను. నేనన్నది నిజంగా నువ్వు అమ్మేయాలని కాదు. నేను ఆ మాట అంటే పెద్దవాడికి ఆలోచించి ఆ సంబంధం మానేస్తావని, ఆస్తి నిలబడతావని. నాకు తెలుసన్నయ్య, ఈ పనితో నా తల్లికి చెల్లికి నన్ను కాకుండా దూరం చేసి నాకు ఆ ఊళ్ళో కాలు పెట్టి మొహం చూపుకుని అదృష్టం లేకుండా చేశావు. మారుటన్నావు అనుకున్నాను, కానీ ఇంత మోసగారం అనుకోలేదు. తమ్ముడు, మారుట నన్ను అనిపించుకోకూడదనే నిన్నింత గారాభంగా పెంచాను. చిన్ననాడే చేయి చేసుకుని నువ్వు నీ కారు కూతురు కూసేవాడివి కావు. సరే, నీ డబ్బు నువ్వు తీసుకో. కనీసం చెల్లెలు పెళ్లి చూడటానికైనా ఇంటికి రా. నేను రాను. హలో రవి గారు, ఎక్కడికి సుధా రానంటున్నారు? మా చెల్లెలు తులసి పెళ్లికి. వాట్? ఒక్కగానొక్క చెల్లి పెళ్లికి వెళ్ళనంటున్నారా? మేమిద్దరం కలిసే వస్తాం. ఏం సుధా? రేఖ, నీకు తెలియదు, నన్ను విసిగించుకో. వస్తా రేఖ. లిమిట్ గా పిల్లల్ని కానీ పొదుపుగా బతకండి. పదండి. ఎవరా? నేనే. నాకు పెళ్ళయింది. ఎలా జరిగింది? నేనే జయించానయ్యా ఇక్కడ ముహూర్తానికే. నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవ్వడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను. ఆశీర్వదించు. ఏమిటి? నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా? పైగా నువ్వు చేయడమా? కట్టం లేని పెళ్లికి కార్యం ఎలా జరుగుతుంది? ఊరుకోవే, ఎక్కడ పోతాడు వాడే వస్తాడు. నేను చూస్తా కదా. జంటగా పడుకోవాల్సిన వాడు ఒంటిగా కూతవలసి వచ్చింది. పాపం అనిపిస్తావు. నాన్నా, నాన్నా, నాన్నారు. నర్వస్ పడుకోరా. అది కదా నాన్న, లోపల డబ్బులు తట్టి పెట్టింది. అదే తేనె తెట్టిలాగా డబ్బులు తట్టి పెట్టింది. కావాలంటే చూసుకో. డబ్బులు తెట్టా? డబ్బులు తెచ్చి పెట్టడమా? అదో అదో. నువ్వు పడవద్దు, నేను వచ్చి పడుచుకుంటాను. నువ్వు పడవద్దు. వద్దు, నువ్వు వద్దు. ఈ కర్ర తీసుకో. అది అదే. ఏమిటి రవి, ఈ బంచాన్ని బాగు చేసి బంగారు భూమి చేయాలనుకుంటున్నావా? అవును. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్నీ ఉంచుకుని నీకు ఈ శ్రమ ఎందుకు రవి? అంటే నేనే నీ దాని కాబోతున్నప్పుడు మరి నా ఆస్తి నీది కాదా? నువ్వు నా దాని అయినప్పుడు కదా. అంటే నేనే వచ్చి నీ మెడలో తాళి కట్టాలా? కట్టినా కట్టించుకున్నా కావాలనుకున్నప్పుడు కదా.
అయ్యా బ్రహ్మచారి గారు, మరి ఏ చెల్లి పెళ్లి చేయడానికి నీ వాయిదాలు? ఇది వాయిదా కాదు, తీర్మానం. ఏమని? ఈ జన్మకు పెళ్లి చేసుకోనని. రవి, క్షమించు పద్మ. కొండవాగుతో పాటు బండరాయి కూడా దూకుతుంది, కానీ అది పగిలి ముక్కలై ఇసకై వాగుతో పాటు సాగలేక ఎక్కడో ఓ చోట ఆగిపోతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అంతే. నీతో పాటు నేను సాగలేదు. రవి, నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నావా, లేక నా ప్రేమను పరీక్షిస్తున్నావా? మనసున్న చోటే పరిహాసాలు పరీక్షలు పద్మ. నేనిప్పుడు మనసు వచ్చిన మనిషిని. నువ్వు మరో దారి చూసుకోవటం మంచిది. రవి, నీవి మాట మనస్ఫూర్తిగానుంటే నాకు మరో దారంటూ లేదని నీకు తెలుసు. కానీ ఎందుకు రవి ఇలా మారిపోయా? నువ్వు పేదవాడి వెయ్యావని, నన్ను చేసుకుని నా ఆస్తి మీద ఆధారపడి బతికితే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నావా? నలుగురు అనే మాటలు నేను లెక్క చేయనని నీకు తెలుసు. అయితే ఎందుకు రవి ఆస్తితో వచ్చి నీ మీద ఆడపెత్తనం చెలాయిస్తాననుకున్నావా? నువ్వు అలాంటి దానివి కావని తెలుసు. ఇంకెందుకు రవి, నీకు మనసిచ్చి నిన్నే నమ్ముకుని నీ దాన్ని సుఖపడదామని కలలు కంటున్న నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు? దగ్గరయ్యే అదృష్టం ఆ దేవుడు మన నష్టం రాయలేదు కనుక. రవి, క్షమించు పద్మ, నన్ను మర్చిపో. పద్మ, భూమే కాదు గుండ్రంగా ఉంది, ప్రేమ కూడా గుండ్రంగా ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా? ఇదిగో, ఇంత పెద్ద బావు నేనుంటే ఇలా బావి దగ్గర కూర్చుని ఏడుస్తావు ఇంతగా. పద్మ పద్మ, నా మాట మన ఇద్దరం ఒక ఇంటోళం అయ్యి మన ఇంట్లో ఇక నవ్వుకున్నాం. అమ్మని అమ్మ, ఇక నుంచి తాగుపోతా తిరిగిపోతా అన్నావంటే ఆబోతులు అయిపోతాను. జాగ్రత్త. నేను చెప్పిన మర్యాదగా నువ్వు నా కోసం పుట్టావు, నేను నీ కోసం పెరిగాను. నా మాట విన్నావా సరే, లేదా అమ్మని అమ్మ, వాడు అన్న తగ్గినా దీని అన్నం తగ్గలేదు. దీని పోరాడు పరిస్థితి. అమ్మని అమ్మ, ఈ ధృతరాష్ట్రుడు గౌగుల నుంచి నిన్ను ఆ దేవుడు కూడా తప్పించలేడా? తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్నావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఇవాళ నువ్వు చేసిన పనికి నా చేతిలో చచ్చుండేవాడి. పిలిచారట? అవును బాబు, నేను ఎందుకు పిలిచానో నువ్వు ఊహించే ఉంటావు, కానీ నేను ఏం చెప్పబోతున్నానో నువ్వు ఊహించలేవు. చెట్టును కదిపి పట్టనట్టు వెళ్ళిపోవటం గాలికి సహజమేమో, కానీ మనస్సును కదిపి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోవటం మనిషికి ధర్మం కాదనుకుంటాను. క్షమించండి మావయ్య, మనిషికి మనసు ఒక్కటే ప్రధానం కాదు,
తన మనుగడ కూడా ముఖ్యం. జీవితాన్ని పండించుకోలేని మనసులు ముడివడినా ముచ్చటగా ఉండలేదు. అంటే నా బిడ్డను చేసుకుంటే నువ్వు సుఖపడలేవనా? ఎందుకని బాబు? అమ్మాయిలో ఏ లోపం ఉందని? ఏ లోపం లేదు కనుకని తనకి ఏ లోటు లేని సంసారం దొరకాలని కోరుకుంటున్నాను మామయ్య. బాబు, నాది కష్టపడి జీవించాల్సిన జీవితం. ఏ కష్టం ఎరగని మీ కూతురికి మరో మంచి సంబంధం వెతకండి. వెతికితే దొరికేవి బంధాలే కానీ అనుబంధాలు కావు బాబు. ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా పెళ్లికి ముందు నీకు ఒక నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సమయం వచ్చింది కనుక ఇప్పుడే చెప్పటం నా ధర్మం. రా బాబు. బాబు, ఆపదలో ఉన్న వాళ్ళను అయిన వాళ్ళను ఆదుకునే బలహీనత నాకుందని నీకు తెలుసు. అందుకని అడిగిన వాడికల్లా లేదనకుండా అప్పులిచ్చాను. తిరిగి నిలదీసి వసూలు చేసే మనస్తత్వం నాది కాదు కనుక అన్నీ పోగొట్టుకున్నాను. ఇవిగో ఇవే కాలదోషం పట్టిన ఆ ప్రామిసరీ నోట్లు. ఇక ఊరుమ్మడి ఖర్చుల కోసం దాన ధర్మాల కోసం నేను అప్పులు చేయవలసి వచ్చింది. ఇవాళ ఈ ఆస్తి అంతా అమ్మిన అప్పులు తీరవు. ఇది ఈనాటి నా పరిస్థితి. ఈ విషయం అమ్మాయికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని రహస్యంగా ఉంచాను. చూడు బాబు, సవతి తల్లిని ఆమె పిల్లల్ని తోబుట్టువుల కంటే ఎక్కువగా చూసుకునే నువ్వే నేను తప్ప ఏ దిక్కు లేని నా బిడ్డకు దిక్కు కావాలి. చెప్పు బాబు, అమాయకురాలైన నా బిడ్డకు తోడునీడగా ఉంటానని ఒక్క మాట చెప్పు. ఎవరైనా సబ్బుతో బట్టలు చూసారా? మా ఇంట్లో ఒంటికే రాసుకోము. దానికి ఏం తెలుసు చిన్నపిల్ల అన్నయ్య గారు. నేను ఉతుకుతాను పదమ్మా లోపల. ఎవరు ఉతికితే నాకే. నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి. అలాగే కొంగరెక్కలా ఉండాలా? కొంగరెక్క కొంగరెక్క. ఏమిటమ్మా ఇంకా తెమలేదు? ఏమిటి చింతపండు పెట్టి తోముతున్నావా? ఈ చింతపండు ఉంటే వారం రోజులు చారు కాసుకోవచ్చు. పోనీ మట్టితో తోముతానులేండి. అయ్యయ్యో, మట్టి తోట అరిగిపోతాయమ్మా. నీ చేత్తో తోమి. అలాగే మావయ్య. ఏరా పిడకలు లెక్కట్టమంటే నిద్ర అవుతున్నావా? ఎన్ని లెక్క పెట్టి నిద్రపోయాను. నిద్రలో మర్చిపోయాను. మళ్ళీ లెక్క పెట్టు. అన్నగారు అమ్మా అన్నగారు మీరు చెప్పినట్టు కొంగరెక్కల్లా వచ్చిందా? ఏడ్చే నోరు పోయిరా. అమ్మా గోచుకు కూడా పనికిరాదని తేలిపోయింది. ఇక అక్కడ పడే. వద్దులే అమ్మా, వద్దు వద్దు. అమ్మగారు అక్కడ పెట్టు. ఏమిటమ్మా ఇవన్నీ? ఏముంది అత్తయ్య, ఇది డైనింగ్ టేబుల్, అది సోఫా, అది స్టీల్ సామాన్లు. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. మీ నాన్నగారు పంపించారా? 10 మంది వచ్చిపోయే ఇల్లు కదా, ఈ మాత్రం సామాన్లు లేకపోతే మీ అబ్బాయి గారి హోదా దెబ్బతింటుందని నేనే తెప్పించాను. మరి అబ్బాయికి చెప్పే కొన్నావా? ఇవి మగవాళ్ళకి చెప్తే జరిగే పనులు కావత్తయ్యా. మనం చెప్పినా చూద్దాం చేద్దాం అంటారే గాని ససీమరా పట్టించుకోరు. ఆడవాళ్ళమే ఇంటి హంగు అలంకరణ చూసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు చూసి మురిసిపోతారు. కాదు, నీలాగా ఖర్చు పెట్టే భార్య ఉంటే భర్త మురిసిపోవటం కాదు, మూర్చిపోతాడు. ఇందులో మూర్చిపోయింది ఖర్చు ఏమైందండి? ఇల్లానికి పూలు గాజులు ఎంత అవసరం, ఇంటికి సామాన్లు కూడా అంతే అవసరం. కావచ్చు, కానీ చేతులున్నాయి కదా అని మోచేతి వరకు గాజులు తొడగరు. అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టానండి? డైనింగ్ టేబుల్, సోఫా సెట్, స్టీల్ సామానేగా. ఏ ఇప్పుడున్న కంచాలా తింటే తిండి వంట పట్టతానా? కింద కూర్చుంటే నామోషేనా? ఇప్పుడు ఎందుకు ఇంత దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది? ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం దుబారా అవుతుందన్న కొత్త విషయం తెలియక ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలుగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారనుకున్నానే గాని ఇంత ఆశించుకుంటారనుకోలేదు. ఇంటి మర్యాద ఇల్లాలను బట్టి ఉంటుంది పద్మ, ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కాదు. తులసి, ఏమిటిది?
మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? పిచ్చిదానా, త్వరలో వచ్చేస్తాగా. పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. దించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను. అవును నాయనా, ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం. పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ ఓ పని చేయత్తయ్యా, తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి దానివి. నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు. అవునమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. ఎంచక్క రోజు తులసికి నాకు కుత్తులు పెట్టి మల్లెపూలు చల్లేద్దు గాని. అవునత్తయ్య, నువ్వు ఇక్కడ ఉంటే పూరీ కూర, మంచి వడలు అన్ని చేసి పెడతావు. మేము ఎంతగా తింటాం. తింటారు. ఊరు సొమ్ము ఊరగాయతో సమానం అని ఇదేమైనా సత్రం అనుకున్నారా, మఠం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగలరా ఇస్తారా? సూరమ్మ, నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనన్నాను. ఎవరు మీరెవరు అనడానికి? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు, నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మల పేరమ్మల నూరుకో. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోడల మీద ఏగ వాళ్ళకన్నా చూసుకుని పూచిన అది. నువ్వు పదయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కని పద. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.